హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను బెంగళూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కాదు, ఇది వేరే ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ కన్నా ముందుండే ఎంట్రన్స్. నేను కూడా ఫస్ట్ టైం అయితే వచ్చాను ఈ ఎంట్రన్స్ దగ్గరికి. ఈ రోజు నేను బెంగళూరు నుంచి ఉదయ్పూర్ అయితే వెళ్ళబోతున్నా. ఏ ట్రైన్లో తెలుసా? ప్యాలెస్ క్వీన్ హమ్సఫర్ ఎక్స్ప్రెస్లో. చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్ అయితే నేను లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళాక అసలు బెంగళూరు నుంచి ఎందుకు స్టార్ట్ అవుతున్నాను అనేది చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ అంతా మాట్లాడుకుందాం. లోపలికి రాగానే మనకి కర్ణాటక ఎక్స్ప్రెస్ దర్శనం ఇచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2లో. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎండింగ్ అనమాట. ఎండింగ్ దగ్గర ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వచ్చా. ప్రస్తుతం టైం అయితే చూడండి 1:15 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేది 1:50 అనుకుంటున్నాను. ట్రైన్ అయితే లేట్లో ఉంది. ఫస్ట్ వెళ్ళి ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో చూసుకోవాలి నేను. బెంగళూరు సిటీకి ఇది మెయిన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి SBC అంటారు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాను. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చామంటే లోపలికి ఎలా వస్తాం, ఎదురుగుండా డిస్ప్లే బోర్డు అది ఉంటుంది. ఈ డిస్ప్లే బోర్డు కిందే టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి, బుకింగ్ కౌంటర్ ఉంటుంది. అబ్బా, మన బండి అదిగోండి, అదిగో ప్యాలెస్ క్వీన్ హమ్సఫర్ ఎక్స్ప్రెస్. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 19668 ప్యాలెస్ క్వీన్ హమ్సఫర్ ఎక్స్ప్రెస్. ఎన్నింటికి 2:05 డిపార్చర్. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 12:15 డిపార్చర్. దగ్గర 2 hours లేట్లో ఉంది బండి. ఇంకా ప్లాట్ఫామ్ అయితే అసైన్ చేయలేదు. సో గైస్, ఇది బెంగళూరు రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. బెంగళూరు సిటీ SBC అంటారు. ఏం చేయలేం, వెయిటింగ్ చేయాలి అంతే. ఫుల్ ట్రైన్ జర్నీ చేయాలి. కాకపోతే నిన్న మిడ్-నైట్ నేను హోటల్ చేరుకునేటప్పటికి 2:30 అయితే అయ్యింది. సో ఇంకా ఓపిక లేక మైసూర్ వెళ్ళకుండా బెంగళూరులోనే ఉండిపోయి బెంగళూరు నుంచి నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. వచ్చింది 8వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. టైం మారిపోయింది మళ్ళీ. చూసారా, 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఏదో ఇంటర్సిటీ బండి ఉంది. బృందావన్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు బెంగళూరు నుంచి చెన్నైకి అయితే వెళ్తుంది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వెళ్దాం పదండి. ఈ రైల్వే స్టేషన్ మొత్తం 10 ప్లాట్ఫామ్లు. ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వచ్చా 2:20 ఎందుకు వస్తుందో అర్థమైంది. ఈ ప్లాట్ఫామ్ పైన ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. ఎక్కడికి వెళ్ళే వందే భారత్ అనుకుంటున్నారు? కేఎస్ఆర్ బెంగళూరు నుంచి బెళగావి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్. అది 2:20కి బయలుదేరుద్ది. 2:20కి మన ట్రైన్ అరైవల్. 9వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది కదా, కేఎస్ఆర్ బెంగళూరు నుంచి తాలుగప్ప వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. అబ్బా, B2 ఎక్కడ? నాది B15. బాగా ఫ్రంట్కి వెళ్ళిపోవాలి నేను. ప్యాక్ ఉంది ట్రైన్, తెలిసిపోతుంది. మొత్తం క్రౌడ్ ఎక్కడే పుల్ అవుతుంది. ఇదిగో మన బండి వచ్చేసింది. WDP-4D డీజిల్ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది అనమాట. ఎక్కడ దాకా పుల్ చేస్తుంది అనుకుంటున్నారు? అప్ టు హుబ్లీ. హుబ్లీ నుంచి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే వచ్చేస్తుంది. మైసూర్, ఉదయ్పూర్, సరై రోరెల్లా. మన ట్రైన్ ఆపరేట్ చేసేది నార్త్ వెస్టర్న్ రైల్వేస్. ట్రైన్ అంతా హమ్సఫర్ కోచెస్తోనే ఉంటుంది. 16 కోచ్లు అయితే ఉంటాయన్నమాట. 3rd ACవి. ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ఉంటుంది. 31 నాది. ఇది లోయర్ బర్త్ వచ్చింది, సైడ్ లోయర్ వచ్చింది. బండి మొత్తం ఖాళీ, క్రౌడ్ అంతా ఇక్కడే పుల్ అవుతున్నారు. ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ ఒకప్పుడు సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం ఫుల్ జర్నీ అంతా డీజిల్ లోకోమోటివ్ పుల్ చేసేది. కానీ ఇప్పుడైతే మారిందనమాట. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ హుబ్లీ నుంచి పుల్ చేస్తుంది. ప్యాక్ అంటే ప్యాక్ అయిపోయింది మొత్తం. గైస్, మీకు తెలుసా మన స్టేషన్ వచ్చే 10-15 నిమిషాల ముందు మనం ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అని? ఎస్, మీరు విన్నది కరెక్ట్. స్టేషన్ వచ్చే 10 నిమిషాల ముందు ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అంటే వేడి ఫుడ్ మన కోచ్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. అందులోనూ ఎవరైనా పిలిగ్రిమేజెస్, తీర్థయాత్రలకు వెళ్తున్నారంటే వెజిటేరియన్ ఫుడ్ కావాలంటే మీకు వెజ్ ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు నేను ఫుడ్ బుక్ చేసుకోవడానికి వాడే యాప్ ఏంటో తెలుసా? రైల్ రెస్ట్రో. మనం ఫుడ్ని ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు వయా PNR నెంబర్, లేదంటే ట్రైన్ నెంబర్ బట్టి అయినా. సో గైస్, ఇదిగోండి నా PNR నెంబర్ ఆర్డర్ ఎంటర్ చేశా. ఇప్పుడు నేను బుక్ చేసుకునే నా డిన్నర్ హుబ్లీలో బుక్ చేసుకుంటాను. నెక్స్ట్ స్టేషన్ హుబ్లీ. ఈ అన్ని స్టేషన్స్లో కూడా మనకి ఫుడ్ అది సర్వ్ చేస్తారు, డిఫరెంట్ రెస్టారెంట్స్ నుంచి. నేనైతే హుబ్లీలో చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొట్టామంటే ఎక్కడెక్కడి నుంచి ఏమేమి ఉన్నాయనేది చూపిస్తుంది అనమాట. ఈ 2 రెస్టారెంట్లో ఉన్నాయి.
కామత్ నుంచి పంజాబీ థాలీ ఒకటి ఆర్డర్ చేసుకుంటున్నా, దాంతోపాటు లస్సీ ఒకటి ఆర్డర్ చేస్తా. అండ్ లస్సీ ఉంది, లస్సీ ఒకటి ఆర్డర్ చేసుకుంటున్నా. ఆర్డర్ చేసుకుని డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేస్తామంటే మనకు వచ్చేస్తుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక రైల్ రెస్టారెంట్ నుంచి మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట, ఇలా ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యిందని. డిన్నర్ విషయం సార్టెడ్. రైల్ రెస్టో యాప్ డౌన్లోడ్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 నిమిషాల దాకా 3 అవుతుంది, ఇంకా మన బండికి సిగ్నల్ రాలేదు. నాకు ట్రైన్ మూవింగ్ డైరెక్షన్లో లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ అంటే ఓన్లీ స్టేషన్స్ విజిబిలిటీ బాగుంటుంది అండ్ ఓవర్టేక్ చేసేటప్పుడు మనకి వీడియో తీసుకోవచ్చు బాగా. అదే క్రాసింగ్లు కావాలంటే రైట్ సైడ్ కూర్చోవాలి మనం. మన ట్రైన్కి సోర్స్ స్టేషన్ అయిన మైసూర్ కర్ణాటకలో ఉంటుంది, డెస్టినేషన్ స్టేషన్ అయిన ఉదయ్పూర్ రాజస్థాన్లో ఉంటుంది. సోర్స్ స్టేషన్ అయిన మైసూర్ జంక్షన్లో బయలుదేరాక మాండ్యా మీదుగా మన ట్రైన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ స్టేషన్కి అయితే వస్తుంది. కేఎస్ఆర్ బెంగళూరు తర్వాత మన బండి లాగేది దమణగిరిలో. హుబ్లీలో నా డిన్నర్ని అయితే కలెక్ట్ చేసుకుంటా. మన హంసఫర్ ఎక్స్ప్రెస్ కి రేక్ షేర్ అయితే ఉంది. మైసూర్ జంక్షన్ ఉదయ్పూర్ టు ఢిల్లీ సరాయ్ రోహిల్లా. ఇక్కడ నుంచి 326 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది. నాకు తెలిసి మధ్యలో ఎక్కడో దగ్గర ఆపుతారు, కొన్ని ఓవర్టేక్లు అయితే ఉంటాయి అనుకుంటున్నాను. ఈ తాలుగప్ప బండి అయితే వెళ్ళిపోతుంది, కేఎస్ఆర్ బెంగళూరు తాలుగప్ప. పక్క బండి బయలుదేరింది, మళ్ళీ ఆగిపోయింది ఎందుకు. మైసూర్ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది ఆ బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 10లో చూడండి ఏ ట్రైన్ ఉందో, కేఎస్ఆర్ బెంగళూరు షిమోగా ట్రైన్. కోచ్ మొత్తం ప్యాక్ అయిపోయిందని చెప్పాను కదా గైస్. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ అయితే ఉంది. 3 గంటల 10 నిమిషాలు అయింది, మన బండి ఇంకా బయలుదేరట్లేదని చెప్పి నేను ఏం చేశానంటే మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చున్నా. లాగిన్ అప్లోడ్ అవుద్ది కదా. షిమోగా ట్రైన్ని మెయింటెనెన్స్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ ట్రైన్ పేరు జనశతాబ్ది ఎక్స్ప్రెస్. నేను ఈ ట్రైన్ బుక్ చేసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఉదయ్పూర్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని ఉదయ్పూర్ సైడ్. 2, ప్రస్తుతం ముంబై రూట్ ఫుల్ ఆఫ్ రెయిన్స్. ఓకే, మన బండి పూణే కళ్యాణ్ మీదుగా అయితే పాస్ అవుతూ వెళ్తుంది అనమాట. సో లోనావాలా రూట్ చూడొచ్చు, ముంబై రెయిన్స్ కూడా చూడొచ్చు అని చెప్పి బుక్ చేసా ఈ ట్రైన్ని. ఫైనల్లీ 3 గంటల 15 నిమిషాలకి మన బండికి అయితే సిగ్నల్ వచ్చింది, బయలుదేరింది. కేఎస్ఆర్ బెంగళూరు. ఇక్కడ బగ్గీస్ చూడండి, మంచి భలే ఎల్లో కలర్లో ఉన్నాయి. కేఎస్ఆర్ బెంగళూరు వస్తా. మరి ట్రాక్టర్ వచ్చింది, మెయింటెనెన్స్ అనుకుంటా. ప్లాట్ఫామ్ మట్టి మొత్తం ఎత్తేస్తున్నారు. మన ట్రైన్ వచ్చేసి వీక్లీ ట్రైన్ అనమాట. ప్రతి గురువారం పొద్దున్న 10 గంటల 5 నిమిషాలకి మైసూర్ జంక్షన్లో బయలుదేరుతుంది. శనివారం తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాలకి ఉదయ్పూర్ అయితే చేరుకుంటుంది. ఇందాక చూసాం కదా జనశతాబ్ది ఎక్స్ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు షిమోగా టౌన్ మెయింటెనెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు, మెయింటెనెన్స్ అటు సైడ్ ఉంటుంది. ఏదో బండితో క్రాస్ అవ్వరు, చూద్దాం ఏ బండి. ఐసీఎఫ్కి వచ్చేస్తే వస్తుంది బండి. యశ్వంత్పూర్ స్టేషన్ అది. హాంకింగ్ చూసారా మన బండిది, కసకసలు ఆడిచ్చేస్తున్నారు. ఇందాక ఐసీఎఫ్కి వచ్చేస్తే బండి వెళ్ళింది కదా క్రాస్ ఓవర్, తుమ్కూరు నుంచి చామరాజ్ నగర్ వెళ్ళే బండి. అటుపక్క ప్లాట్ఫామ్లో ఒక ప్యాసింజర్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి మనం స్కిప్ కొడుతున్నాం అనమాట యశ్వంత్పుర రైల్వే స్టేషన్ని. అటుపక్క ఉంది వాస్కో యశ్వంత్పుర బండి. ఇప్పుడు యశ్వంత్పుర నుంచి వాస్కో వెళ్తుంది, యశ్వంత్పుర జంక్షన్. గైస్, సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ మొత్తం 19 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి
17 రైల్వే స్టేషన్ లో ఆగుద్ది మన బండి. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ యశ్వంత్పుర. గైస్ మన బండి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో తెలుసా? 2260 కిలోమీటర్లు. అండ్ టోటల్ ట్రావెల్ టైం వచ్చేసి 41 hours 5 minutes. కప్లింగ్ చేస్తున్నారు ఆ ట్రైన్ని. కోచెస్ కప్లింగ్ అవుతున్నాయి. ఇటుపక్క మెయింటెనెన్స్లో కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఏ ట్రైన్స్ చూద్దాం ఆగండి. వ్యాగ్ 9 లోకోమోటివ్తో అయితే ఉంది. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ చర్లపల్లి యశ్వంత్పూర్. మన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ చర్లపల్లికి వెళ్తుంది యశ్వంత్పూర్ నుంచి. ఇవన్నీ కూడా లోకల్. కృష్ణరాజపురం వ్యాబ్ 7 లోకోమోటివ్తో యశ్వంత్పుర తిరువనంతపురం నార్త్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. ఇది కూడా ఈ బండి అయితే ఉంది. ఒకసారి మన ట్రైన్ రూట్ అయితే చూద్దాం. మైసూర్ జంక్షన్, మాండ్యా, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్, దావణగిరి, హుబ్లీ జంక్షన్, బెలగావి, మిరాజ్ జంక్షన్, సంగ్లీ, పూణే జంక్షన్, కళ్యాణ్ జంక్షన్, వసై రోడ్, సూరత్, వడోదర, రాట్లాన్ జంక్షన్, మాన్సర్, నిమ్చి, మాల్వీ జంక్షన్, ఉదయ్పూర్ సిటీ. స్లో క్రూజింగ్ అవుతుంది. గైస్ ఒక్కసారి ఆలోచించండి, 2260 కిలోమీటర్లకి 17 స్టాపులు అంటే ఎంత తక్కువ స్టాపులతో ఈ బండి నడుస్తుందో అర్థం చేసుకోండి ఒకసారి. యశ్వంత్పూర్ నాందేడ్ బండి, కర్ణాటక సంపర్క్రాంతి బండి. ఆ చివరిది ఏంటి హిందీలో ఉందో? ఈ ట్రైన్ కూడా మెయింటెనెన్స్లో ఉంది. ఎల్హెచ్బికి వచ్చేస్తూ ఉంది కదా. హుబ్లీ యశ్వంత్పూర్, యశ్వంత్పూర్ బికనీర్ బండి అది. చిక్ బన్వరా స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. అటు సైడ్ యశ్వంత్పూర్ కన్నూర్ బండి అయితే ఉంది. ఆ బండికి రేక్ షేర్ కూడా ఉంది. 3 రేక్ షేర్లు అయితే ఉన్నాయి ఆ బండికి. యశ్వంత్పూర్ లాతూర్ ఒకటి, యశ్వంత్పూర్ బేదరా, యశ్వంత్పూర్ బేదర్ అనుకుంటా. అది మ్యాటర్. వర్షం తగులుకుంది. ఇంకా వర్షం ఓవర్టేక్ ఏం కాదు, పక్కన పెట్టిన బండి అది. ఏం బండి అది? ట్రాక్స్ అవి ఖాళీ లేకపోతే అలాగే పెడతారు కదా. ఇప్పుడు బండిని చూసాం కదా. ఆ బండి ఏంటంటే అహ్మదాబాద్ యశ్వంత్పూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. అటుపక్క చూడండి ఒక హైవే, అటు సైడ్ వెళ్ళిపోయింది హైవే. ఇప్పుడే మనం తుమ్కూరులో ఉన్నాం. తుమ్కూరులో ఒక బండిని ఓవర్టేక్ కొడుతుంది అంటే ఆ బండి ఆగింది అనుకుంటే అది వేరే విషయం. ఆ ట్రైన్ ఏంటంటే తుమ్కూరు నుంచి షిమోగా వెళ్ళేది. మన బండి ఆపారు తుమ్కూరులో. తుమ్కూరులో మన బండిని అయితే ఆపేశారు. పక్క ప్లాట్ఫామ్లోకి ఇప్పుడే చూడండి వాస్కో యశ్వంత్పూర్ బండి అయితే వచ్చింది. సారీ, యశ్వంత్పూర్ నుంచి వాస్కో అయితే వెళ్తుంది బండి. ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే 4 గంటల 45 నిమిషాలు అయితే అవుతుంది. మన బండి ఆపేసి 15 నిమిషాల పైన అయింది ఇక్కడ. అటు వాస్కో బండి, ఇటు ఉదయపూర్ బండి, రెండాటికి రెడ్ సిగ్నలే. అండ్ ఇంకో విషయం ఏంటంటే 2 కూడా డీజిల్ లోకోమోటివ్లే. ఆ బండికి డీజిల్ లోకోమోటివే, ఈ బండికి డీజిల్ లోకోమోటివే. సౌండ్ చూసారా ఎలా వస్తుందో అని. చంకింగ్ సౌండ్ వినాలబ్బా. చిక్కు 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 అని వెళ్తుంది కదా, ఆ సౌండ్ వినాలి మనం. భలే ఉంటుందిలే. ఆ బండి వెళ్ళిపోతుంది, వాస్కో బండి. ఏంటో మన బండిని అలాగే ఆపేశారు. హంసఫర్ ఏమైంది నీకు? వాట్స్ హ్యాపెనింగ్? ఏం అర్థం కావట్లే. ఎక్స్ప్రెస్ బండిని వదిలేశారు, మన బండిని ఆపేశారు. తుమ్కూరు దావణగిరి వచ్చేస్తున్నాం మేము. నీకు విషయం తెలుసా, దావణగిరి ఏరియాలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. దావణగిరి, గంగావతి ఈ ఏరియాలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ మన వీడియో ఎవరైనా దావణగిరి నుంచి చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఏమైందో. మన బండిని అలాగే ఆపేసి పక్కన గోవా ఎక్స్ప్రెస్ని పంపించారు. గోవా ఎక్స్ప్రెస్ అంటున్నాను కానీ యశ్వంత్పూర్ వాస్కో ఎక్స్ప్రెస్ని. ఇప్పటికే లేట్ అయిపోయిందిరా బాబు అంటే సందట్లో సడేమియాలాగా ఇంకా లేట్ చేస్తున్నారు.
సౌండ్ ఎత్తారా డీజిల్ లోకోమోటివ్ది. ట్రాకులు ఖాళీ లేక అనుకుంటా. చూడండి ట్రైన్ ఎక్కడికి తీసుకొచ్చి పార్క్ చేశారు. తుమ్కూరు దాటిగా ఈ స్టేషన్ వద్ద ఈ స్టేషన్లో పార్కింగ్ పెట్టారు. ఆహాహాహా ఎండ ఉండగా వర్షం వస్తుంది. ఎక్కడో కుక్కకి నక్కకి పెళ్ళి అవుతుంది అంటారు. వర్షం బయట చెతకు కూడా వస్తుంది. ఆ బండి ఏంటో తెలుసా? బెకనీర్ బండి, యశ్వంత్పూర్ బెకనీర్. పార్కింగ్ గురించి ఇక్కడ పెట్టారు. ఒక పక్క ఎండ, ఇంకొక పక్క వర్షం. ఎలా 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 అబ్బా. మన బండి ఎన్ని స్టేట్లను టచ్ చేస్తే తెలుసా? కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్. అండ్ నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ముంబైలో వర్షాలు, సూరత్లో వర్షాలు, మొత్తం వర్షాలు ఉన్నాయి. సేమ్ రూట్లో వెళ్తుందా, రూట్ డైవర్షన్ అవుతుందా, సిటీ మునిగిపోయింది అని చెప్తున్నారు ముంబై అండ్ సూరత్. సో చూద్దాం ఎలా ఉందో. తిప్తూర్ని స్కిప్ కొడుతున్నాం. గైస్ అర్సకరీ జంక్షన్కి అయితే వచ్చింది బండి. మన నర్సాపురం నుంచి అర్సకరీ జంక్షన్ అంటది కదా ట్రైన్. ఇదే ఆ అర్సకరీ జంక్షన్. స్కిప్పింగ్ అర్సకరీ. అటు ప్లాట్ఫామ్లో ఉంది కదా కువెంపు ఎక్స్ప్రెస్. మైసూర్ జంక్షన్ నుంచి తాల్గాప్ అయితే వెళ్తుంది బండి. ఏంటి ఇక్కడ కూడా బండి ఆపారు. 6:25 అయితే అవుతుంది. అర్సకరీ జంక్షన్లో బండి ఆగింది. జస్ట్ ఆగింది, బయలుదేరిపోయింది బండి. ఆ బండిని మన బండి గురించి ఆపినట్టున్నారు. అర్సకరీ జంక్షన్. వాస్కో బండిని మనం ఓవర్టేక్ కొడుతున్నాం. అది ఇప్పుడు నా సోల్ సాటిస్ఫాక్షన్ అయింది. ఇందాక నుంచి మనసులో ఉండిపోయింది. వాస్కో బండిని పంపించారు, మన బండిని ఉంచేశారు, వాస్కో బండిని పంపించారు, మన బండిని ఉంచేశారు అని. మన క్రూజింగ్ స్పీడ్ ప్రస్తుతం. డీజిల్ లోకోమోటివ్ మామూలుగా లేదు. మామూలు కొట్టట్లేదు బండి, అసలు కొట్టి పడేయడమే. మనమైతే చేరుకోబోతున్నాం దావణగిరి. వావ్, చాలా పెద్ద ఊరు ఉంది దావణగిరి. ఆంకింగ్ అసలు మామూలుగా లేదు బండిది. ఏదో థియేటర్, గీతాంజలి థియేటర్ అంట. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 4 గంటల లేట్లో చేరుకుంటున్నాం. అదిగో వచ్చేసాం దావణగిరి. సోర్స్ స్టేషన్లో బయలుదేరక ఇప్పటి వరకు 463 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది మన బండి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes. క్రౌడ్ బాగానే ఉన్నారు, ఇక్కడ కూడా బాగానే పుల్ అవుతున్నారు, గట్టిగా ఉన్నారు. ఇదిగోండి, నాకు తెలిసి ఈ ట్రైన్గా ఏ ట్రైన్గా తెలియదు కానీ ప్రస్తుతం టైం వచ్చేసి 8:25 అయితే అవుతుంది. మన వీడియో దావణగిరి నుంచి ఎంతమంది చూస్తున్నారు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పిచ్చెక్కిద్దాం. నెక్స్ట్ స్టాప్ హుబ్లీ. ఇక్కడి నుంచి బయలుదేరాక నా డిన్నర్ కూడా అక్కడే పిక్ చేసుకోవాలి. 2 minutes ఆగింది, 2 minutesలో బయలుదేరిపోయింది. అప్రాక్సిమేట్గా ఒక 150 కిలోమీటర్లు అయితే మన ప్రయాణం ఉండబోతుంది. చాలా పెద్ద ఊర్లో ఉంది దావణగిరి. ఈ ట్రైన్లో పిల్లో కవర్ చూడండి ఏది ఇచ్చారో, సిల్వర్ కలర్ ఇచ్చారు. ప్రతి ట్రైన్లో వైట్ కలర్ ఉంటుంది కదా, ఇందులో సిల్వర్ కలర్ ఇచ్చారు, బాగుంది. హుబ్లీ
ప్రస్తుతం టైం 10:35 అవుతుంది. హుబ్లీలో లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది ప్రస్తుతం. హుబ్లీలో నా డిన్నర్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు మన లోకోమోటివ్ ఉంది కదా, డీజిల్ లోకోమోటివ్ తీసి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ని అయితే అటాచ్ చేస్తారు. వస్తుంది బండి. ఇటుపక్క ఏదో బండి ఉంది. ఏ బండి చూద్దాం. హుబ్లీ జంక్షన్. ఆకలి వేస్తుంది. 7:30కి రావాల్సింది, 7:10 రావాల్సింది, 10:35 అయితే చేరుకున్నాం. ఇదిగోండి మన ఫుడ్ పార్సిల్ అయితే వచ్చేసింది. అండ్ ఆకలి వేస్తుంది. ఫస్ట్ అయితే తినేద్దాం. తినేసి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ప్యాకింగ్ మంచి బందోబస్తుగా చేశారు. ఇదిగోండి లస్సీ అయితే అందరు కూడా వేరు. ప్యాకింగ్ చూసారు ఎలా ఉందో లస్సీ ప్యాకింగ్. టిష్యూ పేపర్. థాలీ అయితే ఇలా ప్యాక్ చేశారు. థాలీలో రోటీ వచ్చింది, రైస్ వచ్చింది, కూరలు 3 కూరలు వచ్చాయి, ఆనియన్స్ ఇవన్నీ ఇచ్చారు. స్పూన్ కూడా ఇచ్చారండి. అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. రోటీ అయిపోయింది, రైస్ తింటున్నా, లస్సీ తాగుతున్నాను ఇప్పుడు. ప్యాకింగ్ అయితే అదరగొట్టేశారు అబ్బా. అక్కడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కప్లింగ్ అయితే అవుతుంది. కనిపించిందా? డీజిల్ లోకోమోటివ్ వెళ్ళిపోయింది, ఎలక్ట్రిక్ లోకోమోటివ్. లస్సీ తాగేసారు, అయిపోయింది. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కప్లింగ్ అయితే అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మనం ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళే బండి వస్తుంది. 17419 ఆ బండి అయితే వస్తుంది. నెక్స్ట్ మన బండి లాగేది బెల్గావీలో. నాకు తెలిసి మిడ్ నైట్ అయిపోద్ది బెల్గావి వచ్చేటప్పటికి. 10:52 అయితే అవుతుంది. నా బెడ్ని అయితే రెడీ చేసుకుంటున్నా. ఇదిగో హైదరాబాద్ గోవా బండి. మన ట్రైన్ అయితే బయలుదేరింది హుబ్లీ జంక్షన్ నుంచి. హుబ్లీ జంక్షన్ బాయ్ బాయ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మన బండి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుందేమో అని. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి మనం కర్ణాటక నుంచి మహారాష్ట్ర అయితే ఎంటర్ అయ్యాం. ల్యాండ్స్కేప్స్ చూడండి, పొద్దున్నే మెస్మరైజింగ్గా ఉన్నాయి కదా. రాత్రి మనం ఏమేమి స్టేషన్స్ మిస్ అయ్యామంటే హుబ్లీ దాటాక బెల్గావి, మిరాజ్, సంగ్లీ. ఇప్పుడు ఎన్ రూట్ టు పూణే. అటుపక్క చూడండి ఒక బ్యూటిఫుల్ హైవే. మార్నింగ్ లొకేషన్స్ అసలు ఎంత మెస్మరైజింగ్గా ఉన్నాయంటే అంతలాగా ఉన్నాయి. సన్ రైజ్ ఇప్పుడిప్పుడే అవుతుంది. బట్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అబ్బా. చలి చాలా దారుణంగా ఉంది తెలుసా బయట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత చలి ఉంటుందని. ఏదైనా డీజిల్ లోకోమోటివ్ అబ్బా. ఆ మజా ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్లో రాలేదు నాకు ఇప్పుడు. అఫ్కోర్స్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కానీ ఫస్ట్ ఈ ట్రైన్లో ఆ డీజిల్ లోకోమోటివ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను కదా, అది అలాగ ఉండిపోయింది మనసులో. ట్రైన్ రేక్ మొత్తం ఆల్మోస్ట్ బ్లూ కలరే. హంసఫర్ కోచెస్ ఒక 2-3 కోచెస్ అయితే మటుకు LHB కోచెస్ ఉన్నాయి రెడ్ కలర్వి. టర్నింగ్ మీద టర్నింగ్ కొడుతుంది బండి. పావు మెలికలే అన్నీ. ఒక టీ తీసుకున్నాను మార్నింగే. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ, ఇలాంటి వ్యూని ఎంజాయ్ చేస్తూ టీ అయితే తాగుతున్నాను. అసలు ఆ హైవే ఉంది, పిచ్చెక్కిచ్చేస్తుంది. ఆ హైవే చూసి ఎప్పుడెప్పుడు రాకీని తీసుకొద్దావా అన్నట్టుంది. ఆటో కొడుతుంది.
ఇప్పుడు ఓవర్టేక్ కొట్టింది కదా, ఆ బండి ఏంటో తెలుసా? కర్ణాటక సంపర్క్రాంతి వయా పూణే వెళ్ళే బండి, ట్రైన్ నెంబర్ 12629. కన్నుల పండగ ల్యాండ్స్కేప్స్, బాబోయ్ బాబోయ్ బాబోయ్, కళ్ళు చెదిరిపోతున్నాయి. పూణేకి చాలా దగ్గరలో ఉన్నాం మనం. మెయింటెనెన్స్ ఏరియా, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. అవుటర్ నుంచి లోపలికి వెళ్తున్నాం మనం. నేను విన్నట్టు పూణేలో ప్రస్తుతం వర్షాలేం లేవు, సన్నీ వెదరే ఉంది. దేవుడి దయ అంతే, అందుకే మన ట్రైన్ క్యాన్సిల్ అవ్వలేదు, లేదంటే చాలా ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. పూణే జంక్షన్. అండ్ మనం సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వచ్చాం, సిఆర్ జోన్లోకి. ఎస్డబ్ల్యూఆర్ నుంచి సిఆర్ జోన్కి వచ్చింది బండి. ఎప్పుడైతే మహారాష్ట్ర ఎంటర్ అయిందో రైల్వే జోన్ మారిపోయింది. సోర్ స్టేషన్ నుంచి ఇప్పటిదాకా మనం 1168 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. నా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటాను. మరి మహారాష్ట్ర వచ్చి వడపావ్ తినకపోతే ఎలాగా? ప్లాట్ఫామ్ నెంబర్ 1 పూణే. ఫుల్ క్రౌడ్ ఉందబ్బా. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్కేనా? ప్రస్తుతం టైం అయితే 8:17. షెడ్యూల్ ప్రకారం 8:05 అయితే రావాలి బండి పూణేకి. ఇంకో విషయం తెలుసా మీకు? నిన్న 4 గంటలు లేట్ కదా, లేట్ మొత్తం కవర్ అయిపోయింది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. సో వడాపావ్ అయితే కొనుక్కుందాం, అమ్ముతారు అనమాట వడాపావులు. వేడి వేడి వడాపావ్ పూణే స్టేషన్లో. మన బ్రేక్ఫాస్ట్ ఇదే. 40 రూపాయలు ఛార్జ్ చేశారు రెండేట్లకి. 8:23 అయితే అవుతుంది. సిగ్నల్ అయితే ఇచ్చారు బండికి. లేట్ అయింది కదా, ఫట్ఫట్లు ఆడిచ్చేస్తున్నారు. మరి ప్యాలెస్ క్వీన్ హంసఫర్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, వడాపావ్ అద్దరింది. పూణే రైల్వే స్టేషన్కి ఇంకొక సైడ్ అంతా షంటింగ్ లోకోమోటివ్. అవుతుంది. 8:36కి మన బండి అయితే బయలుదేరింది. ఇందాకే వచ్చేసింది మనకి సిగ్నల్, కానీ బండిని తీయలే. అన్ని ప్లాట్ఫామ్లు ఖాళీగా ఉన్నాయి చూడండి. కింద ఇండియన్ రైల్వేస్, పైన మెట్రో ట్రైన్, పూణే మెట్రో. ఏదో ట్రైన్ వస్తుంది దట్ సైడ్ ప్లాట్ఫామ్లోకి. వ్యాగ్ 9 లోకోమోటివ్ అయితే పుల్ చేసుకుంటూ వస్తుంది. ఏం ట్రైను? కొంకణ్ రైల్వేస్ బండి అది. రేక్షర్లు అవి ఉన్నాయి ఈ బండికి. చెప్తాను ఆగండి ఏ బండో ఇది. మడగాం బాండ్రా టెర్మినస్, మడగాం ఎర్నాకుళం జంక్షన్ అంటే. ఆ బండి బాండ్రా టెర్మినస్ నుంచి మడగాం అయితే వెళ్తుంది. అండ్ లోకో ట్రిప్ షెడ్ ఇది. ఇక్కడ ఉన్నాయి లోకోలు, సిఆర్ లోకోలు, వ్యాప్ 7లో. డెక్కన్ క్వీన్, డెక్కన్ క్వీన్ బండి క్యాన్సిల్ చేశారు ప్రస్తుతానికి టెంపరీగా, అందుకే పక్కన పెట్టారు. ముంబై పూణే రూట్లో ఫుల్ వర్షాలు ఉన్నాయి కదా, అందుకని. కానీ ఎప్పటికైనా ఈ ట్రైన్ చేయాలబ్బా. చాలాసార్లు ప్లాన్ చేశాను కానీ మిస్ అయిపోయింది ఆ ట్రైన్ చేయడం నేను. పూణే సుపాల్ బండి అది. పూణే దానాపూర్ సుపాల్. డెక్కన్ క్వీన్, లవ్ యూ డెక్కన్ క్వీన్. చూసారా రేక్ చాలా డిఫరెంట్ కలర్లో ఉంది డెక్కన్ క్వీన్ది. ఇదిగోండి స్పెషల్ ఇదే. డైనింగ్ కార్ ఉంటుంది, డైనింగ్ టేబుల్స్ ఉంటాయి లోపల. ఎక్కడ హాట్ బఫెట్ కార్ అని ఉంటుంది చూడండి, అందులో
ప్యాంట్రీ కార్లో డైనింగ్ కూడా ఉంటుంది. మెయింటెనెన్స్ ఏరియా ఇదంతా. అండ్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ పూణే సిటీ. పూణేలో బయలుదేరాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి కళ్యాణ్ అంటే ఇంకా ముంబై. శివాజీ నగర్ స్టేషన్, స్కిప్పింగ్ శివాజీ నగర్ స్టేషన్, పూణేకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. మొత్తం వర్షం పడి ఈ రోజు ఎండ వచ్చినట్టు ఉంది ఫుల్గా. ముంబైలోను పూణేలోను వర్షాల వల్ల చాలా ట్రైన్స్ అయితే క్యాన్సిల్ చేశారు. క్లైమేట్ అయితే మెల్లగా మారుతుంది. క్లౌడీ వెదర్ అయితే వచ్చింది. లోనావాలాకి దగ్గరికి వస్తున్నాం కదా, మారిపోయింది క్లైమేట్ మొత్తం. పూణే క్లైమేట్కి లోనావాలా క్లైమేట్కి జస్ట్ ఒక 40 కిలోమీటర్ల డిఫరెన్స్. అంటే పూణేకి లోనావాలాకి మధ్యలో మొత్తం మారిపోయింది. చినుకులు పడిపోతున్నాయి. మొత్తం వాటర్. ఇక్కడ పడిన వర్షాలకి వాటర్ పైనుంచి ఎక్కడ పడినా, ఆ పైన పడినా ఎక్కడికి వచ్చిన వాటర్ ఇదంతా మొత్తం చూడండి. వాటర్ ఫాల్స్ అక్కడ. ఎట్టు చూడండి వాటర్ ఫాల్స్ లాగానే ఉంది. సూపర్, అదిరిపోయింది లొకేషన్. బ్యూటిఫుల్ లొకేషన్. ఈ లొకేషన్ గురించైనా మనం ఈ ట్రైన్లో ప్రయాణించాలి తెలుసా. బేసిక్గా ముంబై పూణే ఉంటుంది కదా, ఈ మధ్యలో చాలామంది వర్షాకాలంలో ప్రయాణిస్తారు. దేని గురించి అనుకుంటారు? ఇలాంటి బ్యూటిఫుల్ విజువల్స్ గురించి. బ్యూటీ ఆఫ్ లోనావాలా అండ్ ఖండాలా. చాలామంది వస్తారు. ఇది పర్ఫెక్ట్ టైం అన్నమాట రావడానికి లోనావాలా ఖండాలా. సమ్మర్ టైంలో వచ్చారంటే ఏముండదు, మొత్తం అంతా డ్రై ఉంటుంది. లోనావాలా యార్డ్ తర్వాత లోనావాలా వస్తుంది. ఏం బండి ఇది? యార్డ్లో ఉంది, లోనావాలా యార్డ్లో. ఏదైనా స్పెషల్ బండి అనుకుంటా, పేర్లేం లేవు. అవన్నీ స్పేర్ కోచెస్లో ఉన్నాయి. స్పేర్ కోచెస్. హోమ్ కాలింగ్ రాలేదు. లోనావాలా ఈ యార్డ్లో ఆపేశారు బండిని. స్కిప్పింగ్ లోనావాలా. స్టేషన్ కోడ్ LNL. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి స్కిప్ అవుతుంది. లోనావాలాలో బండి ఆగిపోయింది. నాకు తెలిసి సమ్ టెక్నికల్ హాల్ట్ అనుకుంటా లోనావాలాలో. మామూలుగా లేదు కదా క్లైమేట్ అసలు. ఇంకా కళ్యాణ్కి వెళ్ళిపోతాం. కళ్యాణ్ అంటే ముంబైలో ఒక స్టేషన్ పేరు. లోనావాలా దాటి ఖండాలాలోకి అయితే ఎంటర్ అవుతుంది బండి. బ్యూటిఫుల్ ఖండాలా స్టేషన్. ఖండాలా దాటింది బండి, దాటి వెళ్తుంది. చూసారా ఎన్ని లోకోమోటివ్లు పెట్టారో మన బండికి. ఫుల్ చేయాలి కదా బండిని, ఇప్పుడు ఘాట్ ఎక్కాలి కదా. నాలుగు లోకోమోటివ్లు ఫుల్ చేస్తున్నాయి మన బండిని. టనల్లోకి ఎంటర్ అవుద్ది ఇప్పుడు. అదిగో టనల్. వావ్,
అదే లొకేషన్. కేకలు పెట్టించింది కదా లొకేషన్. బా, ఇటుపక్క వాటర్ ఫాల్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో టనల్లోకి వెళ్ళిపోతున్నాం. అది ఎక్స్ప్రెస్ హైవే, పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే. వర్క్స్ జరుగుతున్నాయి. మొన్న ఇక్కడ పట్టాలు దెబ్బతిన్నాయి కదా. బ్యూటిఫుల్. ఇలాంటి క్లైమేట్లో అసలు ఎంత దూరం ప్రయాణించాలన్నా కూడా ఈజీగా ప్రయాణించవచ్చు. మన ట్రైన్ బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా. వాటర్ ఫాల్స్ చూడండి. ఇటుపక్క లొకేషన్ అద్దరింది. వాటర్ ఫాల్స్ అక్కడ ఉంది. బ్యూటిఫుల్, అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ప్రస్తుతం మనం మంకీ హిల్ అయితే దాడుతున్నాం. ఇది మంకీ హిల్ ఏరియా అంటారు. ఈ లొకేషన్స్లో అసలు ట్రైన్ జర్నీ చేస్తుంటే మెస్మరైజింగ్గా ఉందబ్బా. చిన్న వాటర్ ఫాల్ అక్కడ. అదంతా విలేజ్ కింద. విలేజ్ అంటే విలేజ్ కాదు, టౌన్ అంటే టౌన్ కాదు, సిటీ అంటే సిటీ కాదు. ఘాట్లో మన క్రూజింగ్ స్పీడ్ ఇది. చాలా స్లోగా క్రూజ్ అవుద్ది. ఘాట్ మొత్తం దిగిపోయాం. కర్జత్ స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. గైస్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇందాక లోనావాలాలో ఒక టెక్నికల్ హాల్ట్ అయితే ఉంది కదా, అది దేని గురించి అంటే ఘాట్కి పుల్ చేయడం గురించి మనకి లోకోమోటివ్లు అవి అటాచ్ చేస్తారు. ఆ లోకోమోటివ్లు అన్నీ కూడా ఇక్కడికి వచ్చాక డిటాచ్ చేస్తారు అనమాట. ఇక్కడ కూడా ఒక టెక్నికల్ హాల్ట్ అది ఉంటుంది. కర్జత్ స్టేషన్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. మళ్ళీ మనం ఎన్ రూట్ టు కళ్యాణ్. ఇప్పుడు వెల్కమ్ టు ముంబై. అఫ్కోర్స్ ఇందాక నుంచి ముంబైలోనే ఉన్నాం అనుకోండి. నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. కళ్యాణ్ జంక్షన్కి ఇంకా 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం మనం. ఇవన్నీ లోకల్ స్టేషన్స్. ఎలా స్కిప్ కొడతారో చూడండి. ఫోన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లాగేస్తారు. అందుకే హైట్లో పెట్టి తీస్తున్నాను. ఇప్పుడు మన బండికి ఎదురైంది కదా. బండి ఏంటంటే ఎల్టీటీ గోరఖ్పూర్ బండి. అది అటు సైడ్ వచ్చింది, ఇటేపు కాదు అటేపు వచ్చింది. కళ్యాణ్ స్టేషన్ కోడ్ KYN. ప్రస్తుతం టైం అయితే చూడండి 12:36 అయితే అవుతుంది. ఒక లోకల్ ట్రైన్ వెళ్తే ఇంకో లోకల్ ట్రైన్ వస్తుంది. అంత బిజీగా ఉంటుంది కళ్యాణ్. ఇదిగోండి, అక్కడో లోకల్ ట్రైన్ వస్తుంది, ఎక్కడో లోకల్ వస్తుంది. ఒక లోకల్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది వసై రోడ్లో. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఎక్కడి వరకు మనం 1306 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. అఫ్కోర్స్ నేను కాదు, ట్రైన్ అనుకోండి. కళ్యాణ్ జంక్షన్ నుంచి అలా మొదలైపోయింది బండి. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు ఆగింది అంతే. కళ్యాణ్ జంక్షన్. అమృత్ భారత్. డబల్ 1015 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.
ముంబై ఎల్టీటీ సహస్రా జంక్షన్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్. వసై రోడ్కి వెళ్ళిపోదాం పదండి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నాం కదా, తర్వాత మన బట్టి గుజరాత్ అయితే వెళ్ళిపోద్ది. ప్రస్తుతం టైం వచ్చి 1:30 అవుతుంది. వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. 90 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ ట్రైన్లో మొత్తం వెజ్జే ఉంటుంది అనమాట. ఎందుకంటే గుజరాత్ అండ్ రాజస్థాన్ మీదకి వెళ్తుంది కాబట్టి మ్యాక్సిమం వెజిటేరియన్స్ ఉంటారని వెజ్జే దొరుకుద్ది మొత్తం. సో ఇందులో ఫ్లేవర్డ్ రైస్లో చూడండి ఏదో కర్రీ టైప్ కూడా వేశారు. స్పూన్ వాళ్ళు ఇచ్చారు అనుకుంటారు, నా స్పూన్ ఇది. మనమైతే వచ్చేసాం వసై రోడ్కి. మహారాష్ట్రకి లాస్ట్ స్టాప్ ఇది, వసై రోడ్. రైల్వే జోన్ కూడా మారిపోయాం. సిఆర్ నుంచి WCR జోన్కి వచ్చాం. వసై రోడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6. 1:26 అయితే అవుతుంది. మనమైతే చేరుకున్నాం వసై రోడ్ జంక్షన్కి. ఇది మహారాష్ట్రకి లాస్ట్ స్టాప్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సూరత్ అంటే ఇంకా గుజరాత్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టాప్ సూరత్. వసై రోడ్లో క్రూ చేంజ్ అవుతారు. చెప్పడం మర్చిపోయాను, మన ఫ్లేవర్డ్ రైస్ తినేసాను. బాగుంది ఫ్లేవర్డ్ రైస్. ఓహోహో, బండి కసకసలు ఆడిచ్చేస్తున్నారు. పశ్చిమ ఎక్స్ప్రెస్సా? పశ్చిమ ఎక్స్ప్రెస్ అమృత్సర్ జంక్షన్ నుంచి బాండ్రా టెర్మినస్కి అయితే వెళ్తుంది బండి ఇప్పుడు. వసై రోడ్ బయలుదేరింది బండి. అది 130కి 130 ఎక్కిచ్చారు. 130 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్లో స్కిప్. ఇది స్టేషన్ స్కిప్. వెల్కమ్ టు గుజరాత్. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. వల్సడ్ స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం. ఏదో మెమో బండి. సూరత్కి చాలా దగ్గరలో ఉన్నాం. చాలా మంది అయితే దిగుతున్నారు సూరత్లో. అండ్ గైస్ ఇదంతా చూడండి సూరత్ బట్టల మార్కెట్. నిన్నటి దాకా ఫుల్ వాటర్లో మునిగి తేలింది సూరత్. ఈరోజు మనం వచ్చాం, ఆ సూర్యభగవానుడు వచ్చారు. ఇంకా వాటర్ చూసారా ఎలా వెళ్తున్నాయో, ఎక్కడి నుంచో వస్తూ ఉన్నాయి వాటర్. డోర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ దిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతామని ఇక్కడ కూర్చుని ఉన్నాను. హోమ్ కాలింగ్ రాలేదనుకుంటా. అవుటర్లో స్లోగా వెళ్తుంది బండి. సూరత్కి వచ్చింది బండి. సోర్ స్టేషన్లో బయలుదేరక ఇప్పటి వరకు మనం 1570 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. క్రౌడ్ అయితే చూసారా, మొత్తం క్రౌడ్. ఇదే ట్రైన్కి వస్తారని తెలియదు మనకి. ఇప్పుడు ఫుల్ ట్రైన్స్ వస్తాయి అన్నమాట, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. సో ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్కి వస్తారా వేరే ట్రైన్కి వెళ్తారా ఏమీ తెలీదు. గుజరాత్లో 2 స్టాప్స్ ఉంటాయి అన్నమాట మన ట్రైన్కి. ఒకటి సూరత్, నెక్స్ట్ వడోదర తర్వాత మన ట్రైన్ మధ్యప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోద్ది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 1:15 లేట్లో అయితే మనం చేరుకున్నాం సూరత్. మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. సూరత్ స్టేషన్ జంక్షన్ స్టేషన్ కాదు, సూరత్కి ఇంకొక సపోర్టింగ్ స్టేషన్ ఉంది, ఉద్నా అని. ఉద్నా స్టేషన్ వచ్చి ఉద్నా స్టేషన్ జంక్షన్ స్టేషన్. ఓడి అమ్మ ఎన్ని లోకల్ ఉన్నాయి చూసారా సూరత్లో. సూరత్ నుంచి బండి బయలుదేరింది.
సూరత్ బాయ్ బాయ్. ఇదంతా కోచ్ కేర్ సెంటర్ సూరత్. సూరత్ చప్రా అంట బండి, బీహార్ బండి అది. ఏదో బండి వస్తుంది, ఆగింది బండి. హిందీలో రాసింది మొత్తం. కాత్గోదాం ముంబై సెంట్రల్ బండి ఇది, ముంబై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ చెప్పాను కదా వడోదర, తాప్తి నది, సూరత్లో ఉండే తాప్తి నది. గుజరాత్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో బండి, అప్పటి నుంచి 130 km/h క్రూజింగ్ స్పీడ్తో అసలు కొట్టి పడేస్తున్నారు. సూరత్ నుంచి వడోదర 130 కిలోమీటర్లు, 130 స్కిప్పులు ఇవన్నీ. నర్మదా నది ఫుల్ ఫ్లడ్ వాటర్. వడోదరాకి చాలా దగ్గరలో ఉన్నాం, అప్రాక్సిమేట్గా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. హోమ్ కాలింగ్ సిగ్నల్ గురించి వెయిటింగ్. ఆ పైన ఏంటనుకుంటున్నారు? మ్యాటర్ ఏంటో తెలుసా? పైన హై స్పీడ్ ట్రైన్ కారిడార్, హై స్పీడ్ రైల్ కారిడార్, బుల్లెట్ ట్రైన్ గురించి. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్, ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్. ఆగింది బండి, హోమ్ కాలింగ్ రాలేదు, అందుకే ఆగింది. నాకు తెలిసి వడోదరలో ప్లాట్ఫామ్లు ఖాళీ లేవనుకుంటా. ఆ బండి వస్తుంది కదా, మన బండిని పంపిస్తారు. నాకు తెలిసి మడ్గాన్ రాజధాని ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను ఆ ట్రైన్. ఒకవేళ మడ్గాన్ రాజధాని కాకపోతే ఏ ట్రైనో చూద్దాం. ఎస్, మడ్గాన్ రాజధాని, హజరత్ నిజాముద్దీన్ మడ్గాం. ఈ బండి వెళ్ళిపోయాక మన బండిని పంపిస్తారు. ఈ రాజధాని ఎక్స్ప్రెస్ కూడా చెయ్యాలబ్బా. మనం అటు సైడ్ నుంచి అసలు రాజధాని వాడలేదు. అఫ్కోర్స్ రాజధాని మనం చాలా తక్కువ చేసామనుకో, రాజధాని వీడియోలు కూడా మొదలు పెడతా. బాయ్ బాయ్ రాజధాని. ఓహో, ఇంకో ట్రైన్ క్రాస్ ఓవర్. నాకు తెలిసి అహ్మదాబాద్ మ్యాంగ్లూర్ సెంట్రల్ స్పెషల్ బండి. అహ్మదాబాద్ నుంచి మ్యాంగ్లూర్ సెంట్రల్ వెళ్ళే స్పెషల్ ఇది. స్పెషల్ బండి. పేర్లు ఏం లేవుగా, అదే స్పెషల్. అదిగో ఉందిలే పేరు, అహ్మదాబాద్ మ్యాంగ్లూర్ సెంట్రల్. అయ్యి బాబా, ఎంత ఖాళీగా ఉందో బండి. ఒకటి అమ్మ, మనకి దొరకవు ఎలాగా. వచ్చింది మనకి సిగ్నల్, మన బండి వెళ్తుంది. ఆహా, పైన హై స్పీడ్ ట్రైన్ కారిడార్కి, హై స్పీడ్ రైల్ కారిడార్ది పైన కథ అంతా. వడోదర లాస్ట్ స్టాప్ ఫర్ గుజరాత్. నెక్స్ట్ మన ట్రైన్ మధ్యప్రదేశ్ అయితే ఎంటర్ అవ్వద్ది. ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ అయితే తీసుకుంటుంది మన బండి, తీసుకుని మధ్యప్రదేశ్ ఎంటర్ అవుద్ది. ఓడి అమ్మ, మన బండి లోపలికి వెళ్తుంది, ఇంకో బండి బయటకు వచ్చేస్తుంది వడోదర నుంచి. నాకు తెలిసి గోల్డెన్ టెంపుల్ మెయిల్ అనుకుంటున్నాను, అమృత్సర్ నుంచి ముంబై వెళ్ళేది.
వచ్చేస్తుంది అనుకున్నాను, రావట్లేదు. ప్లాట్ఫామ్ నెంబర్లో ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంది. ట్రైన్ వచ్చేస్తుందేమో అనుకున్నాను, రావట్లేదు. అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఏ ట్రైనో చూద్దాం. వడోదర జంక్షన్. యాజ్ ఎక్స్పెక్టెడ్ గోల్డెన్ టెంపుల్ మెయిల్. అమృత్సర్ నుంచి ఇప్పుడు ముంబై వెళ్తుంది బండి. ముంబై ఎక్కడికి అనుకుంటున్నారు? బ్యాండ్రా వెళ్తుంది. ముంబైలో బ్యాండ్రా స్టేషన్కి వెళ్తుంది. 1:20 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం మనం వడోదర జంక్షన్కి. వెళ్ళిపోతుంది బండి. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:30 అయితే అవుతుంది. ఇటుపక్క గోల్డెన్ టెంపుల్ మెయిల్ వెళ్ళిపోతుంది. లగేజ్ ఏదో అన్లోడ్ చేస్తున్నారు, టైం పట్టేలాగా ఉంది. అదిగోండి ఇటుపక్క ప్లాట్ఫామ్లోకి ఎర్నాకుళం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. హజరత్ నిజాముద్దీన్ ఎర్నాకుళం జంక్షన్. బండి నెంబర్. ఫుల్ క్రౌడ్ ఉంది ఆ బండికి. ఇప్పుడే ఒక టీ తీసుకున్నాను, మిషన్ టీ. ఇది బయలుదేరింది మన బండి వడోదర నుంచి. ఇటుపక్క ఎర్నాకుళం బండి. వడోదర జంక్షన్ బై బాయ్. ఇదేం చిన్న ప్రాజెక్ట్ కాదబ్బా, హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్. మన ట్రైన్ డైవర్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంది జంక్షన్ రూట్లో. అలా స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి అహ్మదాబాద్ వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు మన ట్రైన్ ఇటు డైవర్షన్ అది తీసుకుంటుంది. ఎన్ని రోజులైందో ఇలాంటి ట్యాంకర్ ట్రైన్ చూసి. డైవర్షన్ అయిపోయింది చూడండి. మనం రట్లాం రూట్లోకి వచ్చాం, రట్లాం జంక్షన్. అటు వెళ్తే అహ్మదాబాద్. లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. మనం రట్లాం జంక్షన్కి చాలా దగ్గరలో ఉన్నాం. చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు మధ్యప్రదేశ్. క్రూజ్ అవుతా వెళ్తుంది బండి అలాగా. మరి కొద్దిసేపట్లో మనం రాట్లాన్ జంక్షన్కి అయితే చేరుకోబోతున్నాం. చాలా జాగ్రత్త కావాలి. అలా చీకట్లో నుంచి ఉంటున్నారు చూడండి, కనిపించరే? ఆడు అటు రావట్లేదు, ఇటు రావట్లేదు, చీకట్లో ఉన్నాడు. దేని గురించి? ఇక్కడ కూర్చుంటారు కదా, డోర్ దగ్గర కూర్చుంటారు కదా, వాళ్ళ ఫోన్లో అవి కొట్టేయడానికి. గూడ్స్ క్యారియర్ అనుకున్నాను, కానీ ఆటోమొబైల్ క్యారియర్. క్రూజింగ్ స్పీడ్ అయితే చాలా స్లోగా ఉంది. నాకు తెలిసి హోమ్ కాలింగ్ రాలేదనుకుంటా. రట్లాం జంక్షన్లో మనకి 10 నిమిషాలు అఫీషియల్ స్టాప్ అయితే ఉంటుంది. రట్లాం జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది మాన్సర్లో. వచ్చేసింది హోమ్ కాలింగ్. ప్రస్తుతం టైం అయితే చూడండి 5 నిమిషాలు తక్కువ 10 అయితే అవుతుంది. మళ్ళీ ఆగిపోయింది బండి.
రట్లాం జంక్షన్కి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ ముందు అయితే ఆపేసారు. మళ్ళీ ఇందాక హోమ్ కాలింగ్ వచ్చింది అనుకున్నాను, రాలా. హాంకింగ్ కొట్టారు, బయలుదేరింది బండి. అటు సైడ్ నుంచి కూడా బండి వస్తుంది చూడండి. అటు ఐసెఫ్ కోచెస్, మంది ఎల్ఎస్బి కోచెస్ రెండు ఒకేసారి వెళ్తున్నాయి లోపలికి. అజ్మీర్ సోలాపూర్ బండి, సోలాపూర్ నుంచి అజ్మీర్ అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ బండి. వెల్కమ్ టు రట్లాం జంక్షన్. प्लेटफॉर्म क्रमांक 7 पर आ रही है। धन्यवाद। 10 గంటల 2 నిమిషాలకి అయితే చేరుకున్నాం రట్లాం జంక్షన్. మనది 7వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది. అటు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కేరళ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ వచ్చింది, కనిపించదు. మధ్యలో సోలాపూర్ బండి ఉంది కదా, సోలాపూర్ను మన అజ్మీర్ బండి ఉంది కదా, అడ్డుంది అనమాట. అండ్ క్రూ చేంజ్ అయితే అవుతున్నారు. ఇప్పుడు ఒక లస్సీ తీసుకున్నాను, ఇదే నా డిన్నర్. రట్లాం జంక్షన్కి వచ్చేటప్పటికి 1959 కిలోమీటర్లు అయితే పూర్తి చేసుకుంది మన ప్యాలెస్ క్వీన్ హంసఫర్ ఎక్స్ప్రెస్. ఫ్రాంక్గా చెప్పాలంటే సూరత్ నుంచి క్రౌడ్ అయితే దిగిపోతా వస్తున్నారు. ప్రతి స్టేషన్లో దిగుతూనే ఉంది. 10 గంటల 14 నిమిషాలకి మన బండి బయలుదేరింది రట్లాం జంక్షన్ నుంచి. నెక్స్ట్ స్టేషన్ మాండ్సోర్. ప్రస్తుతం మనం 1:20 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. గైస్ ప్రస్తుతం టైం అయితే చూడండి 3 గంటల 5 నిమిషాలు అయింది. అయితే చేరుకున్నాం ఉదయ్పూర్ సిటీ. ఆన్ టైం అయితే తీసుకొచ్చింది. సోర్స్ స్టేషన్లో మనం లేట్గా బయలుదేరింది కదా, ఎంత లేట్గా బయలుదేరినా మనం డెస్టినేషన్ స్టేషన్కి ఆన్ టైం అయితే వచ్చేసాం. అండ్ రైల్వే జోన్ కూడా మారిపోయింది, NWRలో ఉన్నాం. రట్లాం మధ్యప్రదేశ్ కదా. రాత్రి ఏం జరిగిందంటే రట్లాం నుంచి మధ్యప్రదేశ్ తర్వాత మన ట్రైన్ అయితే రాజస్థాన్ ఎంటర్ అయింది. రాజస్థాన్ ఎంటర్ అయ్యి మనల్ని అయితే తీసుకొచ్చింది ఉదయ్పూర్. అండ్ గైస్ ట్రైన్ జర్నీ గురించి ఏం చెప్పను, అల్టిమేట్ ట్రైన్ జర్నీ. చాలా అంటే చాలా బాగుంది. ఇంత లాంగ్ హంసఫర్ ఎక్స్ప్రెస్లో మన ప్రయాణం అయితే చేసాం. అటు సైడ్ అంతా కూడా మెయింటెనెన్స్ ఏరియా. సో గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉదయ్పూర్.